వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణనాథుడు రెడీ అయ్యాడు. కాసేపట్లో ఆగమన కార్యక్రమం జరగనుంది. ఒక్కో ఏడాది ఒక్కో ఆకారంలో ఒక్కో ఎత్తులో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాగణపతి రూపంలో అనుగ్రహించనున్నారు. మహాగణపతి భారీ విగ్రహం వెనుక భాగంలో ప్రపంచ చిత్రపటం కనిపించేలా భారీ గ్లోబ్ ఏర్పాటు చేశారు. మహాగణపతికి కుడి ఎడమ వైపుల ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు కన్యకా పరమేశ్వరి విగ్రహం, ఎడమవైపు గజ్జలమ్మదేవి విగ్రహం రూపుదిద్దారు. కొన్నేళ్లుగా ఖైరతాబాద్ బడా గణేష్ పర్యావరణ హితంగా రూపుదిద్దుకుంటుంది. ఈసారి కూడా సహజ సిద్ధ పద్ధతుల్లో విశ్వశాంతి మహాగణపతి తయారయ్యాడు. వినాయక ఆగమనానికి ముందు ముఖ్య ఘట్టమైన నేత్ర దర్శనం ఇవాళ జరిగింది. విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి దర్శనం ఇవ్వనున్నారు. కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడి ఆగమనం జరగబోతోంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే దేశవ్యాప్తంగా జరిగేటువంటి గణేష్ ఉత్సవాలు ఒక ఎత్తు అయితే మరి హైదరాబాద్లో జరిగేటువంటి గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరుగా ఉంది. ఇందులో ప్రధానంగా మనకు గణేష్ ఉత్సవాలు అంటే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేదే హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణనాథ్. దాదాపు 71 సంవత్సరాల పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈ స్థానం ఖైరతాబాద్ మహాగణనాథుడు దక్కించుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈసారి 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతులు దర్శనం ఉన్నారు. మనం చూడొచ్చు కుడివైపులా స్వామివారి కుడివైపులా కన్యకా పరమేశ్వరి దేవుడు, ఆ తర్వాత పక్కనే మనం చూడొచ్చు పూరి జగన్నాథ్, పూరిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఏ విధంగా కొలువు తీరుతాడో అదే తరహాలో పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి విగ్రహాలు. మరోవైపు మనం చూడొచ్చు ప్రక్కన గజ్జలమ్మ దేవాలయం, మొత్తం అనేక విగ్రహాలతో సముదాయంతో కూడుకున్నటువంటి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఇవ్వనున్నాడు. మనం చూడొచ్చు ఈరోజు ఆగమన కార్యక్రమం మరి కాసేపులో జరుగుతుంది. ఈ ఆగమన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 69 ఎత్తుల అడుగులలో ఈసారి ఎంతో అంగరంగ వైభవంగా దాదాపు 150 మంది కళాకారుడుగా ఉన్నటువంటి రాజేంద్రన్ మొత్తం కూడా ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథ్ విగ్రహాన్ని తుది మెరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మహారాష్ట్ర బ్యాండ్ ప్రస్తుతం ఆగమన కార్యక్రమానికి మనం చూడొచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ప్రత్యేక డప్పు డోలు బృందం ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం డోలు బృందం నేతృత్వంలో ఈ ఆగమన కార్యక్రమం జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గణనాథుడి యొక్క 10 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు హైదరాబాద్లో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే కాకుండా మరోవైపు జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రాంతాల నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని చూడడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జియో ట్యాగింగ్తో పాటు మరోవైపు రూట్స్లని సంబంధించినటువంటి విగ్రహాలు తరలి వెళ్ళడం, తదనంగా విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం జరిగేటువంటి రూట్స్ అన్ని పరిసర ప్రాంతాలు కూడా ఇప్పటికే పూర్తం రూట్ మ్యాప్ని సిద్ధం చేసిన ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణనాథుడి ఆగమన కార్యక్రమం దగ్గరికి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి డప్పు వాయిద్యాల బృందం చేస్తున్నటువంటి విన్యాసాన్ని మనం చూడొచ్చు. మొత్తం ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క మిత్రగాన్ పథక్ అనేటువంటి బృందం ప్రతి సంవత్సరంలో మిత్రగాన్ పథక్ అనేటువంటి బృందం ఇక్కడ ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం చూడొచ్చు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి డప్పు వాయిద్యాల బృందం వచ్చి ఖైరతాబాద్ గణనాథ్ దగ్గర ప్రస్తుతము మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథ్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఆగమన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఆగమన కార్యక్రమాన్ని
చూడడం కోసం కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలి, ఎక్కడ కూడా మరణాలు సంభవించొద్దనే నినాదంతోనే ఈసారి విశ్వశాంతి అంటే ప్రపంచం మొత్తం కూడా శాంతిని చేకూరే విధంగా గణనాథులు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసారి మనం చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనం మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుకి సంబంధించినటువంటి ఆగమన కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగే అవకాశం ఉంది. ఓకే సునీల్, థ్యాంక్ యూ.